It's an emotional family biker movie. మేడం మీరు యాజ్ ఎ బైకర్ గా ఏ సీన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు సినిమాలో? ఓన్లీ రేసింగ్ ఈవెంట్స్ అంటే మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ISRL ఈవెంట్ అయింది హైదరాబాద్లో. ఆ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ అనేది తెలియదు కానీ ఆ అడ్రిలిన్ రష్ అనేది మాకు అలా ఉండిపోయింది. సో క్లైమాక్స్ అనేది ఆ రేంజ్లో షార్ట్ చేశారు, అది చాలా బాగుంది. అంటే చాలా సీన్స్ లో మిమ్మల్ని మేము చూసుకున్నాం అని చెప్పి చాలా మంది బైకర్స్ అంటున్నారు. మీకు అట్లా మీ స్టోరీ చూసుకున్నాము లైక్ ఆల్ ద థింగ్స్ వేర్ రిలేటెడ్. మేము కనెక్ట్ అయ్యాము. మేము ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది, మేము ఎంత స్ట్రగుల్ అవుతాము, ఒక నార్మల్ బేసిక్ పర్సన్ బైకింగ్ అనే ఒక ప్యాషన్ తీసుకోవాలంటే ఎంత కష్టం అనేది మేము. శర్వా గారి గురించి ఏం చెప్తారు? ఈ సినిమా కోసం చాలా కష్టం, ఆయన చాలా కష్టపడ్డాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి హీ స్పీక్స్ లౌడ్. సో రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత చేశారు, బాగా చేశారు. యాక్టింగ్ అంతా బాగుంది. సపోర్టింగ్ రోల్ అనేది చాలా బాగా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవుతుంది. బైకింగ్ ఫ్యామిలీస్కి ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది. చేశారు. సో మొత్తం ఆఫ్ రోడ్ ట్రాక్ ఎలా ఉంటుందో, సో సీరియస్ ఈవెంట్స్ ఎలా అవుతాయో, యాక్సిడెంట్స్ ఎలా అవుతాయో మాకు, సో కంప్లీట్గా మాకు రిలేటెడ్గా ఒక మా మూవీ గురించి, మా ఓరియంటెడ్ గురించి ఒక ఫిలిం వచ్చింది, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. మా లైఫ్ నుంచి మేము చూసుకున్నట్టు అనిపించింది కొంచెం లైక్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. యాక్చువల్లీ చాలా బేస్డ్ ఉంది. మూవీ ఇస్ వెరీ ఎక్సలెంట్, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇదైతే కన్ఫర్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంది. కమింగ్ టు ఇలా మూవీ బైక్ సీన్స్ ఏంటి అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మీకు కొంచెం హాలీవుడ్ టైప్లో ఉంటుంది లాస్ట్ ఎండింగ్ వరకు అయితే. సో క్రేజీ మూవీ. బైకర్గా మీరు ఎక్కడైనా ఎమోషనల్ కనెక్ట్ చాలా సీన్స్ ఉన్నాయి, లైక్ విన్నింగ్ ద రేస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్యూర్ ఎమోషన్ అనమాట. సో ఒక్కొక్క రైడర్కి ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా చూపించారు, విచ్ ఇస్ ఎక్సలెంట్, క్రేజీ ఉంది. శర్వా గారి గురించి ఏం చెప్తారు? సినిమా శర్వానంద్ అయితే ఈ నేల్డ్ ఇట్, అసలు ఒక లెవెల్లో చూపించారు ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆయన ఏంటి. సో పీక్స్ ఉంది మూవీ. ఓవరాల్ వరకు అయితే సూపర్. మొత్తం మా బైకర్స్ గురించి అయితే చూపించారు. ప్రౌడ్ టు బి ఎ బైకర్ అండ్ సో హ్యాపీ టు ఎంజాయ్ దిస్ మూవీ అండ్ ఆల్. థ్యాంక్ యూ. బైక్ కొంటాం, బైక్లో పార్ట్స్ ఎలా అయినా మార్చచ్చు, కానీ మనకి ఏమన్నా ఇంజురీస్ వస్తే రికవర్ అవడం కష్టం. సో ప్రతి పేరెంటు చిన్న ఏజ్లో బైక్ కొనుక్కోకుండా వాళ్ళకంటూ కొద్దిగా మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత బైక్ ఇస్తే మేలు. ఎందుకంటే బాహుబలి ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు అందరూ జిమ్స్, యాజ్ ఏ జిమ్ ట్రైనర్ నేను చెప్తున్నాను, అలాంటి ఏమన్నా మూవీస్ వచ్చినప్పుడు అందరూ జిమ్లో పడిపోవడం, వాళ్ళు లిఫ్ట్ చేయలేని వెయిట్స్ వేసి ఇంజురీ చేసుకోవడం అలా కాకుండా కొద్దిగా నెమ్మదిగా ఆలోచించి ఎలా చేయాలి అనేది ఒక స్కిల్తో వెళ్తే బెటర్. అన్న మీరు యాజ్ ఏ బైకర్గా మిమ్మల్ని మీరు స్క్రీన్ పైన చూసుకున్నారా? కొన్ని సీన్స్ మనం, ఎందుకంటే ప్రతి సీన్లోనూ మనం ఎక్కడో అక్కడ టచ్ అయ్యి ఉంటాం, మనం ఇలా చేసాము అనేది. సో మెయిన్గా మనం ట్రాక్లో రేస్ చూసాం కదా, సో అలాంటి చోట్ల వి ఫీల్ ఇట్, వీఆర్ దేర్ అన్నట్లు. రాజశేఖర్ గారి గురించి మాట్లాడాలంటే హీఈస్ ఏ డైనమిక్ స్టార్. ఎందుకో వెనక పడ్డారు. ఎంతమంది ముందుకు వచ్చినా కూడా రాజశేఖర్ అనేది తనకుండే బ్రాండింగ్ అనేది తనకుంటుంది. మళ్ళీ అతను ముందరికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ ఓల్డ్ డేస్ చిన్నప్పుడు చూసిన సాంగ్స్ అవన్నీ కొద్దిగా గుర్తొచ్చాయి. అతను అండ్ ఒక ట్రైనర్గా, ఒక ఫాదర్గా ఆ ఎమోషన్ చాలా మంచిగా చేశా అండి. శర్వానంద్, రాజశేఖర్ పిక్స్. సినిమాకి అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి 9 పైన ఇవ్వచ్చు బ్రో. చెప్పాలంటే 10 కూడా ఇవ్వచ్చు. మళ్ళీ చూడొచ్చు. సినిమా ఏం బోరింగ్ అయితే అస్సలు ఉండదు. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ మూవీ. థ్యాంక్ యూ.